హాయ్ రమేలస్మయ్య, అందరికీ నమస్తే. నేనైతే ఈరోజు శ్రీకాకుళం మన సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి వచ్చాను. అటువంటి బ్యాక్గ్రౌండ్లో పేరు కనిపిస్తుంది కదా, ఒకసారి చూడండి. ఇట్స్ ఓకే. ఈరోజు మనమైతే దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాం. మన శ్రీకాకుళంలో సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి చాలా ప్రత్యేకత ఉంది. సో వాట్ ఇస్ వాట్ అని మనం అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరు నన్ను ఫాలో చేయండి. శ్రీకాకుళం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం లుక్కేసుకోండి. మన శ్రీకాకుళంకి గర్వకారణం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ నిర్మాణానికి గల కారణం గుడివీధిలో ఉన్న ఉమారుద్ర కోటేశ్వర స్వామి టెంపుల్ లో సిక్కోల్ పీపుల్. క్షేత్ర పురాణ కథనం ప్రకారం బలరాముడు నాగావళి నది ఒడ్డున నిర్మించిన 5 శివాలయాల్లో ఇది ఒక శివాలయం. ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించిన సమయంలో ఉమారుద్రుని దేవతలందరూ కూడా దర్శించుకున్నారు. అయితే ఆ సమయంలో ఇంద్రుడు ఆలస్యంగా రావడం వల్ల పూజా కార్యక్రమాలకు ఆటంకం కలగకూడదని నందీశ్వరుడు ఇంద్రుడిని ప్రవేశ ద్వారం దగ్గరే ఆపివేయడం జరిగింది. కానీ ఇంద్రుడు ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేయగా నంది ఇంద్రుడిని తన కొమ్ములతో బలంగా ఆలయం నుండి దూరంగా నెట్టివేసి ఇంద్రుడు సర్వశక్తులు కోల్పోయి ఆరోగ్యప్రదాత సూర్యనారాయణ స్వామి కాబట్టి స్వామివారి కోసం ప్రార్థించగా స్వామివారు ప్రత్యక్షమయ్యి దేవేంద్రుడికి ఆరోగ్యాన్ని ప్రసాదించారు. అలాగే లోకంలో ఉన్న జీవరాశులన్నిటికీ ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి మార్గం చెప్పమని అడగగా నీవు పడిన చోటే నీ వజ్రాయుధంతో తవ్వమని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో తవ్వగా ఉషా పద్మిని ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి విగ్రహం అయితే దొరికింది. అనంతరం ఇంద్రుడు సూర్య భగవాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడైతే కేశఖండనశాల ఉంది. బస గజని గుండు 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 చేసుకోవడానికి ఇక్కడ ఉంది. ఓకే, ప్రజెంట్ అయితే ఇక్కడ పడవలేదు, కానీ ఫెస్టివల్ సీజనల్ టైంలో ఇందులో అయితే పడవ ఉంటుంది. సో అదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇక్కడ ఫెస్టివల్ టైంలో లొకేషన్ అంతా. ఓం సూర్యదేవాయ నమః, నమో నారాయణాయ నమః, సూర్యదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. రండి, ఇప్పుడు మీరైతే ఫాలో చేయండి. లోపల స్వామివారి దర్శనం చేసుకుందాం. విజువల్ అంతా ఎలా ఉందో చూద్దాం. ఏటు వద్దామా? రేపు పెట్టితే బాగున్నా మళ్ళీ అటు వెళ్తావు కదా.